గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి మంచి వీడియో చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయాను. చాలా రోజులైంది వీడియో చేయట్లేదు. ఎందుకంటే కొంత బిజీ షెడ్యూల్ ఉంటుంది, కొద్దిగా ఓపిక కూడా ఉండట్లేదు. కాబట్టి ఈరోజు వినాయకుడికి ఒక మంచి స్పెషల్ మోదకాలు పెడదాం అనుకుంటున్నా. ఆ మోదకాలు కూడా స్వీట్ కార్న్తో చేసి పెడదాం అనుకుంటున్నా. ఇది నేను నా ఆలోచన నుంచి వచ్చిన వంటకం కాబట్టి మీరు కూడా చూసి తెలుసుకొని ఈ 10 రోజుల్లో మీరు ఏదో ఒక రోజు వినాయకుడికి చేసి పెట్టండి, చాలా మంచిది. మనం కంటిన్యూ చేద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏవేవి కావాలండి. ఈరోజు నేను వండను, నేను మాత్రం చెప్తుంటాను, మా మిస్సెస్ వండుతుంది. ఓకేనా? దీనికి కావాల్సిన ఐటమ్ మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్స్, మైదా పిండి, బియ్యం పిండి, బెల్లం అండ్ మనకి కొబ్బరి కూర. కొన్ని మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ముందు వీటినేమో మెత్తగా మిక్సీ పట్టుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఈ మైదా పిండి అండ్ బియ్యం పిండితోని దాన్ని రోటీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిక్సీ చేస్తాం కదండి, మిక్సీ చేసేటప్పుడు దీనిలో కొద్దిగా బెల్లం వేసుకోండి. మిక్సీ చేసేటప్పుడే మీరు కొద్దిగా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే రుచి ఆటోమేటిక్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే, ముద్ద అయిపోయింది కదా. ఈ ముద్దని మనం ఒక గిన్నెలో తీసుకొని తర్వాత రోటీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మైదా పిండి అండ్ బియ్యం పిండి రెండు చూసుకొని మనం టైట్గా ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకుంది చూసుకొని రెండు సంపాలలో వేసుకొని కలుపుకోవాలి. ముద్దలాగా వచ్చింది. దీనిలో మనం కొద్దిగా నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచాలి. ముద్ద వచ్చింది. దీన్ని జాగ్రత్తగా మూత పెట్టుకొని వదిలేసేయండి. తర్వాత ఏం చేయాలండి నేను చెప్తాను. వెలిగించుకోవాలి. దానిలో కొద్దిగా నెయ్యి తీసుకోండి. తర్వాత వేడెక్కిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. చిన్న చిన్న ముక్కలా చేసుకొని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఎక్కువ ఎగరవ్వకుండా దానిలోనేమో మనం ఆల్రెడీ కోరి పెట్టించుకున్న కొబ్బరి కూరని వేసుకొని కొబ్బరి కూర మరియు బెల్లం రెండు వేసుకొని దగ్గరికి చేసుకోవాలి. పాకం లైట్గా పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. బెల్లం వేసుకొని కలుపుకొని దగ్గరగా అయ్యేటట్టు చేసుకోండి. నేను ఇది వాటర్ వేయకుండానే చేయాలి. కొద్దిగా ఇలాచీ కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందని నేను చెప్తాను. చూడండి, మంచిగా కలర్ మారింది. మరి కొద్దిగా కలర్ మారి కొద్దిగా దగ్గరికి అయింది అంటే మనకి లోపల మోదకాల లోపల పెట్టుకునే స్టఫ్ రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పొడిగానే ఉంటేనే బాగుంటుందా, కానీ కొద్దిగా దగ్గర చేద్దాము. తర్వాత మోదకాలు చేసుకునేటప్పుడు చల్లారండి. అవి చల్లారకుండా మీరు వేసారు అనుకోండి, తోలు ఉడిపోతుంది. చూసుకోండి. సరే, మన స్టఫ్ చల్లారే లోపల నా దగ్గర అయితే స్టీమ్ పెట్టుకోవడానికి వేరేది ఏం లేదండి. కాబట్టి ఇలాంటి హోల్స్ ఉన్న ఒక ప్లేట్ తీసుకున్నా, యాజ్ వెల్ యాజ్ దానిలో వాటర్ తీసుకున్నా. వాటర్ ఇలాంటి గిన్నెలోకి వాటర్ వేసుకొని మన దగ్గర కార్న్స్ దాని తాలూకా ఇది ఉన్నది కదా, ఈ పొట్టు కూడా ఇందులో వేసి దాన్ని మరిగించాలి. అలాగే ఒక 2-3 స్వీట్ కార్న్ ఆకులు ఉన్నా సరే వేసుకొని దాంతో మరిగించాలి. సో దట్ ఆ స్వీట్ కార్న్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మోదకాల షేప్ ఉన్న మేము ఆల్రెడీ తీసుకుని ఉన్నా 4 కూడా చేసాము. దాన్ని తగ్గింది ఎలా చేయాలంటే చూపిస్తుంది. ముద్ద తీసుకున్నాం. నెయ్యి పెట్టుకోండి. కొద్దిగా నెయ్యి పెట్టుకుంటే వాసన బాగుంటుంది, మన చేతికి అంటుకోకుండా కూడా ఉంటుందా. చూడండి, ఇలా మోదకాలు చేసుకున్న దానిలో మనం ఇలాగా స్వీట్ కార్న్ పైన ఉన్న తొక్కలను కూడా మనం పెట్టేసి మనం దీంతోనే ఆవిరి పడతాము. సో దట్ అది చక్కగా మంచి స్వీట్ కార్న్ ఫ్లేవర్, మన జొన్న పొట్ల ఫ్లేవర్ వస్తుంది కదా, అది కంటిన్యూ అవుతుంది. ఇలా స్టఫ్ పెట్టుకొని ఇలాగ ముద్దలాగా తయారు చేసుకోవాలి. మోదకం రెడీ అయిపోతుంది.
చూడండి ఇలా మోదకాలు ట్రై చేసాము. కొన్ని రకరకాల షేపులు వచ్చినాయి, కానీ బెటర్గానే వచ్చినాయి. దీన్ని మనం స్టీమ్ పెట్టుకోవాలి. ఇంకో కింద ఆల్రెడీ చెప్పాను కదా, ఈ టేబుల్లోకి వేసుకొని ఉంచాను నేను. కింద నుంచి స్టీమ్ పెట్టుకొని దీని మీద మూత పెట్టుకుందామండి. ఇలాగ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు మనం స్టీమ్ పట్టుకోవాలి. స్టీమ్ పట్టుకుంటే మన మోదకాలు రెడీ అయిపోతాయి. మనం తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టుకొని తింటూ మాట్లాడుకుందాం. చూడండి అయిపోవచ్చింది. మనం జాగ్రత్తగా ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా వచ్చింది ఏంటి అనేది. ఎస్, భలే అందంగా వచ్చినాయండి. చూడడానికి అయితే మటు చాలా అందంగా ఉన్నాయి. కొద్ది షేపుల్లో తేడా వచ్చింది. ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొద్ది షేపుల్లో తేడా వచ్చినా చూడడానికి అయితే మటుగా బాగున్నాయి. వాసన చూడకూడదు, కానీ వాసన వస్తుంది. కానీ దేవుడు పెట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాం. దేవుడు పెట్టుకున్నాం. మా ఇంట్లో వినాయకుడు మనం మట్టితో తయారు చేసింది. మొత్తం మనం సొంత తయారీయే. జై గణేష. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. హర హర్ మహాదేవ శంభో శంకర. హర హర్ మహాదేవ్ శంభో శంకర. ఓం గం గణపతి.